స్కూల్కి వెళ్ళమంటే మారం చేస్తారు. ఎందుకని? హోంవర్క్ ఇస్తారు కదా. ఒక్కొక్క టీచరు, లెక్కల మాస్టర్ గారు ఆయన వర్క్ చేయమంటాడు, ఇంగ్లీష్ మాస్టర్ గారు ఆయన వర్క్ చేయమంటాడు, సైన్స్, సోషల్, ఈ 5-6 సబ్జెక్టులు ఉంటాయి. ఆ వర్క్ చేయలేక స్కూల్ మానేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో ప్రారంభంలో కష్టం ఉంటుంది. అందుకనే చాలామంది దానికి ఇష్టపడరు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బలవంతాన్ని పంపిస్తారు. కొద్ది కాలం తర్వాత వాడు మారం వేసాడనుకో, పిల్లలు కదండి, ప్రేమ చొప్పున సరిలేరా నువ్వేం చేస్తావనంటే, అమ్మ నీతో మేము కూడా కలుపుకొస్తామమ్మా, పొలం పనికి వస్తామమ్మా అని పోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు కదా. అవునా కదా? సో కొంతకాలం అయిన తర్వాత 10th క్లాస్ దాకా కొంతమంది చదువుతారు. 10th క్లాస్లో ఆడ పబ్లిక్ పరీక్ష. అది పబ్లిక్ పరీక్ష ఇంకొంచెం కష్టంగా ఉంటుంది, టెన్షన్ వస్తూ ఉంటుంది. పిల్లలు మనకి ర్యాంక్ రావాలని టీచర్స్ చదివిస్తూ ఉంటారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది 10thలో స్కూల్ మానేసే పిల్లలు ఉంటారు. కొంతమంది 10th ఫెయిల్ అయిన తర్వాత ఇంక ఫెయిల్ అయ్యాను కదరా అని న్యూనతాభావంతో మానేసిన పిల్లలు ఉంటారు. కొంతమంది అలాగే చదువుకొని డిగ్రీ, పీజీ పూర్తి చేసుకొని ఎక్కడో ఒక జాబ్లో సెటిల్ కావడము, ఒక బిజినెస్లో సెటిల్ కావడము జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరూ ఒక్కొక్కసారి ఎక్కడైనా కలిసినప్పుడు అందరూ ఒకేసారి స్కూల్కి వెళ్ళినా కూడా స్థిమితంగా వాళ్ళు స్థిరపడిన తర్వాత వాళ్ళు అనుకునేది ఏంటంటే, అరే నేను కూడా చిన్నప్పుడు చదువుకుంటే బాగుండేదిరా అనుకుని ఎంతమంది లేరు? ఉన్నారా లేదా? చాలామందికి. ఎందుకంటే అప్పుడు తెలియదు. కష్టానికి ఇష్టపడని జీవితాలు చాలాసార్లు సఫర్ అవుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తుని అంగీకరించడానికి కూడా ఎందుకు చాలామంది వెనకాడుతున్నారంటే, తెలుసు ఆయన రక్షకుడని తెలుసు, ఆయన నమ్ముకుంటే మంచి మార్గం అని తెలుసు. కానీ కొన్ని విషయాలు నిలపలేకపోవటం, కొన్ని విషయాలు కష్టం అనిపించటం, అంతే కదండి, అవునా కాదా? అందుకని చాలామంది నమ్ముకోవటానికి ఇష్టపడరు. క్రిస్మస్లో మీకు ఈరోజు నేను 3 శుభవార్తలు తీసుకొని వస్తున్నాను. 3 మంచి విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తుని నమ్ముకోవటం అంటే అది కష్టమైంది కాదు. ఎలాగ కష్టమైంది కాదో కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని రావాలని నేను ఆశపడతా ఉన్నాను. సహజంగా మన దేశం మతాలకి ప్రాధాన్యత ఇచ్చే దేశం కదా. దేవుడు అంటే నమ్మేవాళ్ళు 99% ఉంటారు, 1% ఎథిస్టులు ఉంటారు, దేవుడు లేడు అనేవాళ్ళు. ఇంతమంది ఉన్న దేశం ఒక పాజిటివ్నెస్. అది దేవుణ్ణి నమ్మే వాళ్ళలో ఒక మంచి లక్షణం ఏంటంటే, అరే ఇది చేస్తే తప్పురా, ఇది చేయకూడదురా అని మనసాక్షి ఎక్కడో గద్దిస్తూ ఉంటుంది. గమనించారా? ఏ మతమైనా సరే దేవుడు ఉన్నాడు అనే నమ్మే వాళ్ళలో పాజిటివ్నెస్ ఏంటంటే, మంచి చెడ్ల గురించిన విచక్షణ ఆ వ్యక్తులకి ఉండడం. మన దేశంలో గొప్పతనం ఏంటంటే మతం విశ్వాసాలు కలిగి ఉన్న దేశం, అంటే దేవుణ్ణి నమ్మే దేశం అని చెప్పడానికి మనం చాలా గర్వించవచ్చు. భారతదేశం మరి దేవుణ్ణి నమ్మే దేశం అని చెప్పడంలో మనం సంతోషించే విషయం అది. అయితే ఇక్కడికి వచ్చేవరకే ఎందుకు దేవుడు నమ్మే విషయంలో భేదాభిప్రాయాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయి? అసలు దేవుడెవరు? నిజ దేవుడెవరు? ఇన్ని గుళ్ళు ఎందుకు వచ్చాయి? ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయి? మా మతం గొప్పది, మా మతం గొప్పదని ఎందుకు పోట్లాడుకుంటా ఉన్నారు? ఒక మతం మీద ఇంకొక మతస్థులు ఎందుకు ఉక్రోషాన్ని రేపుకుంటా ఉన్నారు? ఇది ఒక సమస్యగా ఉంది. ఒకవేళ దేవుడే కానీ ఉంటే ఎందుకు వీటిని అరికట్టలేకపోతున్నాడు? ఎప్పుడన్నా వచ్చిందా ఈ ప్రశ్న మీకు? చాలా మందికి వచ్చి ఉంటుంది కదా. ఒకవేళ దేవుడే ఉంటే ఎందుకు ఇన్ని మతాల మధ్య కొట్లాటలు ఎందుకు? ఆయనే డైరెక్ట్గా వచ్చి ప్రత్యక్షమై ఇది సత్యమని చెప్పొచ్చు కదా అనేది చాలా మంది డౌట్ ఉంటుంది అనమాట. కానీ మనిషిని దేవుడు ఎట్లా సృజించాడు అని అంటే, రోబోలాగా సృజించలేదు. అంటే ఇక్కడ కూర్చో అంటే కూర్చోవటం, నిలబడు అంటే నిలబడటం, ఇది మాట్లాడంటే మాట్లాడటం. రోబో చేస్తుంది, ట్రిగ్గర్ నొక్కగానే ఏ పని చేయమంటే అది చేస్తుంది. దేవుడు మనిషిని అలా సృజించినట్టుగా లేదు. దేవుడు తన పోలికలో మనిషిని సృజించాడు. దేవుని పోలికంటే అర్థం ఏంటి? దేవుని పోలికంటే దేవుని గుణ లక్షణాలు. దేవునికి మంచి చెడ్డలు విచక్షణ ఉంది. దేవునికి ఏది చేయాలో అది చేయగలడు.
ఏది చేయకూడదు అనుకుంటాడో అది చేయకుండా ఉంటాడు. ఆ లక్షణం మనిషికి ఇచ్చాడు దేవుడు. అంటే నిర్ణయాధికారం దేవుని దగ్గర ఉంది. ఆ లక్షణం మనిషికి ఇచ్చాడు. ఆ స్వేచ్ఛనిచ్చాడు, ఆ స్వతంత్రం ఇచ్చాడు. మీరు చూడండి, ఏ జంతువులకి ఆ లక్షణం లేదు. మనిషికి జంతువుకి తేడా ఏంటంటే, జంతువులకి మనిషికి కొన్ని విషయాల్లో పోలికలు ఉంటాయి. ప్రాణం ఇద్దరికి ఉంటుంది, సెన్సిటివ్నెస్ ఇద్దరికి ఉంటుంది కదా, కదలికలు అన్నీ ఉంటాయి. అవయవాలు కొన్ని జంతువులకి ఉన్నట్టుగానే మనిషికి ఉంటాయి. కన్నులు, ముక్కులు, చెవులు ఇవన్నీ కూడా మనిషికి ఉంటాయి. అయితే ఒక తేడా ఏంటంటే, జంతువులకు ఆత్మ లేదు. ఆత్మ లేదని ఎలా చెప్పగలం అని అంటే, అసలు మనిషికి ఆత్మ ఎందుకు ఇచ్చాడంటే బైబిల్ దానికి స్పష్టమైన జవాబు చెప్తా ఉంది. నరుని నాసికారంధ్రములలో జీవవాయువును వదక నరుడు జీవాత్మాయను. ప్రాణం వచ్చింది, దాంతో పాటుగా ఒక క్రొత్త విషయం వచ్చింది, ఆత్మ. అది దేవునికి ఉండేది. దేవుడు ఆత్మస్వరూపి, అందుకని ఆ లక్షణం మనిషికి కూడా వచ్చింది. అందుకని చూడండి, మనుషులందరూ కూర్చొని అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఇన్ని మతాలు ఎందుకు వచ్చినాయని మనిషే ఆలోచన చేస్తున్నాడు. కానీ మీరు ఎప్పుడైనా జంతువులు కూర్చొని ఇలాంటి ఆలోచన చేసినట్టు చూసారా? వాటికి లేదు. అరే, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను, ఒకవేళ ఈ పని చేస్తే నాకేమన్నా ఇది వస్తుందేమో నేను భయపడటం. సో ఇలాంటి లక్షణాలు మనిషికి దేవుడిచ్చాడు. అందుకని దేవుడి వలె మనిషి కూడా చాలా ప్రీషియస్, అద్భుతమైన వ్యక్తి, ప్రత్యేకించబడిన వ్యక్తి. జంతువులతో పోల్చదగిన వాడు కాదు. అందుకని జంతువుల పేరు పెట్టి ఎవరన్నా తిడితే మనకు రోషం వస్తుంది కదా. అరే, గాడిద అన్నాం అనుకో కోపం వస్తుంది. అరే, నువ్వు కోతురా, మరి కుక్క అన్నామంటే ఊరుకోమను. కారణం ఏంటంటే మనం వేరు, జంతువులు వేరు. మతాలు ఎన్ని ఉన్నా కూడా దేవుణ్ణి చారాలి అనే ఆలోచన మనిషికి రావడం అనేది గొప్ప సంగతి. దేవుణ్ణి చారాలి. అందుకని ఇన్ని మతాలు చెందొచ్చు. దేవుణ్ణి కనుగోడానికి చాలా మంది తపస్సు చేశారు. గౌతమ బుద్ధుడైతే యజ్ఞం చేస్తాడు. చాలా కాలం దూరంగా వెళ్ళి కుటుంబాన్ని విడిచిపెట్టి, రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన చాలా తపస్సు చేస్తాడు. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత దేవుడైతే కనిపించలేదు ఆయన, కానీ జ్ఞానోదయం అయింది అని ఉంది మన చరిత్రలో. గౌతమ బుద్ధుని గురించి మనం నేర్చుకునేటప్పుడు జ్ఞానోదయం ఏమైంది అని అంటే, అరే, మనిషిలో ఉన్నటువంటి అహమే సమస్యలన్నిటికీ కారణం. అంతేగాని దేవుడు వచ్చి దీన్ని డైరెక్ట్గా పరిష్కారం చేయలేదు. కానీ మనిషిలో ఉండే ఈ చెడుని కంట్రోల్ చేయగలిగితే మంచి జీవితం మనిషికి వస్తుంది అనేది గౌతమ బుద్ధునికి తర్వాత తెలిసింది. అదే ఆ జ్ఞానోదయంలో కొన్ని విషయాలు ఆయన చెప్తాడనమాట. నిజమే, ఆయనకు వచ్చిన జ్ఞానోదయంలో మనిషే దీనికి కారణమైనప్పుడు మరి మనిషి దీనికి పరిష్కారం ఎవరు? చెడు ఉంది మనిషిలో, అందుకే ఈ పనులు చేస్తున్నాడు అని అర్థమైంది ఆయనకి. కానీ పరిష్కార మార్గం కదా కావాల్సింది, దాన్ని పరిష్కారం చేసేవాళ్ళు కావాలి. అందుకని దేవుని అవసరత వచ్చింది. దీనికి పరిష్కారం కావాలి అని అంటే మనిషి వల్ల కాదు. ఎందుకంటే మనిషి పరిమిత జ్ఞానం కలిగిన వాడు. కొన్ని విషయాల వరకే జ్ఞానం ఉన్నది మనిషికి. పువ్వు అందంగా ఉంది అని చెప్పగలం, ఎంత అందంగా ఉంది అని చెప్పడానికి జవాబు లేదు. అర్థమైందా? ఎంత అందంగా ఉందని చెప్పడానికి జవాబు లేదు. డబ్బు వల్ల పలాంది కొనుక్కోగలం అని మంచం ఉంది, డబ్బుతో మంచాన్ని కొనగలం, కానీ దాని మీద వచ్చే సుఖాన్ని మనిషి కొనగలడా? కొనలేడు. సుఖం కలగటానికి వేరే మార్గాలు ఉన్నాయి. అర్థమైందా? తర్వాత సంతోషం కలగటానికి కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ అది శాశ్వతంగా ఉండాలని మనం ఆశించామనుకోండి, దానికి జవాబు లేదు, శాశ్వతంగా ఉండదు. వీటికి పరిష్కారం కావాలంటే దేవుడే రావాలి, దానికి జవాబు దేవుడే చెప్పాలి. ఈ క్రిస్మస్లో సంతోషకరమైన ఒక విషయం ఏంటంటే, లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో ఒక మాట మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. దూత గొల్లల దగ్గరకు వచ్చి చెప్పే మాటల్లో, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ 2 వచనాల్లో ఉన్న మాటలు నేను ఇప్పుడు చదివి వినిపించాను. అలాగే ఉందండి. ఇందులో 3 భాగాలు జాగ్రత్తగా మీరు గమనించండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడండి, లేకపోతే జాగ్రత్తగా వినండి. ఇందులో 3 భాగాలు కనిపిస్తాయి మనకి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఏమన్నా అంటే, ఇదిగో గొల్లలారా భయపడుకుడి, దాంతో స్టార్ట్ అవుతుంది ఆ వాక్యం. అంతేనా? అంతేనండి. అక్కడ ఏముంది చదవండి. 10వ వచనం, గొల్లలారా ఉందండి అక్కడ. రైట్. ఫస్ట్ ఏంటంటే భయపడుకుడి. దట్ ఈజ్ ఎ ప్రామిస్, అది వాగ్దానం. భయపడుకుడి. రెండో మాట ఏంటంటే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ సంబంధించిన విషయం ఇది. రెండో విషయం, ప్రజలందరికీ సంబంధించిన విషయం ఇది. మూడవ విషయం ఏంటంటే శుభవర్తమానము. శుభం కలగాలి అని అందరికీ ఉంటుంది కదా. క్రిస్మస్లో శుభవర్తమానం అనే సంతోషకరమైన విషయం ఈ క్రిస్మస్లో మనకు దేవుడిచ్చాడు. ఈ 3 విషయాలు మీ దృష్టికి నేను తీసుకొని వచ్చి నేను నా ప్రసంగాన్ని ముగించాలని కోరుకుంటా ఉన్నాను. ఒకటి చెప్పండి, అందరూ చెప్తారు ఒకసారి ఏమనుకోకుండా. నేను ప్రశ్నిస్తున్నాను ఏంది మాస్టర్ గారు. నేను ఈ నగరికెల్ మండలంలో 9 సంవత్సరాలు పనిచేశాను. చేజర్ల కండ్లగుంటి ప్రాంతంలో మాకు ఇక్కడ కాంప్లెక్స్ జరిగేది. నేను హెడ్ మాస్టర్గా పనిచేశాను. ఈ ఏరియాలో ఎండిఓ గారి ఆఫీస్ కూడా ఉండేది, ఎంఈఓ గారి ఆఫీస్ అది ఉండేది ఇక్కడ. సో ఏరియా అంతా నాకు పరిచయమైన ఏరియా. అందుకని మీతో మాట్లాడుకుని చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరూ చూడగలుగుతా ఉన్నాను. నేను బాగా ప్రేమించిన ఈ మండలాన్ని ఎప్పుడు మర్చిపోను. నేను చాలా మండలాలు చేశాను, కానీ ఈ మండలాన్ని ఎప్పుడు చాలా ప్రేమ కలిగిన మండలం ఇది. అందుకని నేను అడుగుతా ఉన్నాను, 3 విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ విషయం ఏంటి? భయపడకము. చెప్పండి అందరూ. వెరీ గుడ్, మంచివాళ్ళండి మీరు. రెండో విషయం ఏంటంటే ప్రజలందరికీ సంతోషం. ప్రజలందరికీ సంతోషకరమైన. చెప్తారు ఒకసారి అన్నమాట. ప్రజలందరికీ. వెరీ గుడ్. మూడవది ఏంటంటే శుభవర్తమానము. మూడో విషయం ఏంటండి? వెరీ గుడ్ అండి, చాలా సంతోషం. ఈ 3 విషయాలు మనం నేర్చుకొని మనం ఈరోజు వెళ్ళిపోదాం. ఓకే. మొట్టమొదటి విషయం, భయపడుకుడు అనే మాట ఆదరణ కలిగించేది కదా. చాలాసార్లు మనం ఉండే పరిస్థితుల్లో, వేదనకరమైన పరిస్థితులు, 10th క్లాస్ తప్పాడు అనుకోండి, ఎంత సఫర్ అవుతాడు తెలుసా. ఆ పిల్లల్ని మనకి ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎంతమంది 10th పాస్ అయ్యి ఉన్నారండి? కొన్ని 10th ఫెయిల్ అయ్యి 10th దాకా చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారా? చేతులు ఎత్తండి ప్లీజ్, రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, రైట్. 10th ఫెయిల్ అయిన పిల్లల దగ్గరికి వెళ్ళండి. 10th క్లాసు ఫెయిల్ అయిపోతే ఆ రిజల్ట్స్ వచ్చే రోజు నేను ఫెయిల్ అవుతాను తెలుసు వాడికి. అక్కడ ఈ ప్రపంచం ఒక్కసారిగా ఎవరన్నా బాంబు వేసి చుంచి వేస్తే బాగుండు అనిపిస్తుంది. లేకుండా ఉంటే బాగుంటారా ఈరోజు? ఎందుకంటే ఆ వార్త అంత భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు భయం. అది వాళ్ళకే తెలుసు. ఆ భయం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే ఆ భయం తెలుస్తుంది అన్నమాట. బైబిల్లో నుండి 365 సార్లు భయపడుకుడి అని ఉంటుంది. 365 సార్లు. సంవత్సరానికి రోజునండి 365 రోజులు. అంటే ప్రతిరోజు నువ్వు భయపడవద్దు. కారణం ఏంటంటే చిన్న విషయానికి కూడా భయపడుతున్నాను. మీరు న్యూస్లో చూస్తున్నారో లేదో కానీ న్యూస్లో చూస్తే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి కారణాలు ఏంటి? చిన్న విషయాలకు ఆత్మహత్యలు. నేను కండ్లగుంటలో పనిచేసేటప్పుడు మా స్టూడెంట్ ఒక అమ్మాయి మా దగ్గర చదువుకొని వెళ్ళింది. చిన్న వయసులో పెళ్లి చేశారు. ఎంపీటీసీ గారి కూతురు, చౌదరి అమ్మాయి, ఎంపీటీసీ గారి కూతురు. చాలా ప్రేమిస్తాను నేను వాళ్ళని, ఆ కుటుంబాన్ని. ఏడ్చాడు పెద్ద ఆయన, ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకోలేదు. రోజు నా దగ్గరికి వచ్చి మాస్టర్ గారు ఇది పరిస్థితి అని ఏడ్చాడు అనమాట. వాళ్ళ అమ్మాయి ఆ ఊరే ఇచ్చారు, కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి ఒకరోజు ఊరేసుకొని చనిపోయింది ఇంట్లో. కారణం ఏంటో తెలుసా? అదే ఊర్లో ఇచ్చారు. ఏముందని చెప్పండి, తల్లిదండ్రులు ఉన్నారు, బయట ఊరికి వెళ్ళలేదు. ఏముంది అమ్మాయికి? భర్త బాగా ఆస్తిపరులాడు యాక్చువల్గా.
వాడికి పిల్లోడు పుట్టాడు. ఆ అమ్మాయి పిల్లోడికి అన్నం తినిపిస్తా ఉంటే ఇడ్లీ తినిపిస్తా ఉంది, షుగర్ వేసి తినిపిస్తా ఉందట. వాళ్ళ అత్తయ్య గారు అన్నారు కదా, అమ్మ వాళ్ళకి జలుబు చేస్తుందిరా, షుగర్ వేసి తినిపించు కాకు అని నిన్నట్టు. మేబీ ఒకవేళ అత్తయ్య గారు కదండి, కోపంగా ఏమన్నా కొంచెం అన్నారేమో తెలియదు మనకి. ఆ ఒక్క మాట ఏంటంటే అయింది. దానికి అమ్మాయి వేసుకొని చనిపోయింది. జీవితాంతం ఎంత కష్టపడ్డాడు ఆయన నాకు తెలుసు. నేను 8 years పనిచేశాను ఇక్కడ. నిజంగా ఆయన ముఖంలో ఫస్ట్లో ఉండే ఆ సంతోషం మళ్ళీ చూడలేదు నేను. ఒక కూతురు, పెరిగిన కూతురు ఎంతో సంతోషంగా ఉండూళ్ళో ఇచ్చి పెళ్ళని చేసుకున్న ఆ కుటుంబం. చిన్న చిన్న విషయాలకి కారణం ఏంటంటే భయం అంత దూరం తీసుకెళ్తుంది. బైబిల్ ప్రకారం కూడా ఫస్ట్ మనిషి పాపం చేసినప్పుడు వచ్చే రియాక్షన్ కూడా భయమే. ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఆ పండును తిన్నారో వాళ్ళల్లో కలిగిన ప్రతిస్పందన ఏంటో తెలుసా? భయపడి, దేవునికి ముఖం చూపించకుండా భయపడి చెట్లు తాటం దాక్కున్నారు. చూడండి భయం ఎంత దూరం తీసుకెళ్ళిందో. మళ్ళీ యేసుక్రీస్తు వారి సులువు దగ్గరికి వచ్చేదాకా ఆ భయం యొక్క ఆ ప్రతిస్పందన, లేకపోతే అంత పెనాల్టీ దేవుడు చెల్లించాల్సి వచ్చింది. మనలో కూడా చాలాసార్లు భయం. మెడికల్ సైన్స్లో 600 రకాల భయాలు ఉన్నాయంట. అర్థమైందా? ప్రతిదాని 600 రకాల భయాలు ఉన్నాయంటే ఏదో ఒక రకం భయం మనిషి పట్టి పీడిస్తుంది. అందుకనేమో బైబిల్ 360 సార్లు మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ వరీ, మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ వరీ అనే మాట. అందుకే బైబిల్ ప్రతి వారిని ఆకర్షిస్తుంది. ఎందుకో తెలుసా? ప్రతి సమస్యకు ఈ బైబిల్ జవాబు చెప్తా ఉంది, దేవుడు జవాబు చెప్తా ఉన్నాడు. భయపడకు, నువ్వు భయపడొద్దు నాన్న, ఎందుకంటే పరిష్కార మార్గం ఉంటుంది అని చెప్పడానికి సంతోషం. అందుకే నిజంగా మనకి ఆదరణ కలిగించే మాట ఇది. ఈ మాట చెప్పే ఆయన నిజంగా భయపడని వ్యక్తి అయితే ఈ మాట చెప్పేదానికి అర్థం ఉంటుంది. భయపడకమని బైబిల్ చెప్పిన దేవుడు నిజంగా ఆయన భయపడలేదు. మీరు జాగ్రత్తగా చూస్తే యేసుక్రీస్తు యొక్క జన్మ, ఆయన దేవాతి దేవుడు పరిశుద్ధుడు, నీలాగా నాలాగా రక్తమాంసములు లేవు ఆయనకి. దేవునికి ఆత్మస్వరూపి, ఆయనకు ఆత్మ ఉంటుంది, ఆయన లక్షణాలు ఉన్నాయి, కానీ శరీరం లేదు ఆయనకి. కానీ నిన్ను నన్ను రక్షించటానికి దేవుడు శరీరధారిగా ఆయన, అందుకనే దైవ మానవుడు అంటారు. ఆయన దైవ మానవుడు, ఈ పేరు మరి ఎవ్వరికి లేదు ప్రపంచం. దైవ మానవుడు, దేవుడు ఉండాలి, మనిషి ఉండాలి. మనకు మనిషిని రక్షించాలంటే, దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళాలంటే దైవం ఉండాలి, మనిషి అయి ఉండాలి. ఇది ఎట్లా సాధ్యం? ఎవరికి సాధ్యం కాదు. అందుకని ఈ క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో జాగ్రత్తగా చూస్తే, భయపడకమని చెప్పిన ఆ దేవుని ఈ భూమి మీదకి ప్రత్యక్షంగా అయ్యేటప్పుడు ఎలాంటి పరిస్థితులను ఆయన ఎంపిక చేసుకున్నాడు అని అంటే, ఆయన పుట్టిన కుటుంబం ఎలాంటి కుటుంబం తెలుసా? నిరుపేద కుటుంబం. బాగా రాయల్ ఫ్యామిలీలో ఉండి ఆయన రాలేదు. కారణం ఏంటంటే ఆయన సఫర్ కావాలి. ప్రతిదానికి నీవు నేను భయపడుతున్నామే. పేదరికం చూసి మైకం కొంతమందికి పేదలుగా ఉన్నామండి, ఈ పిల్లకి పెళ్లి చేయగలనా, ఆడపిల్లలు ఉన్నారు 2, పెళ్లి చేయగలనే భయం ఉంటుంది. పేదరికంలో యేసయ్య వచ్చాడు. నిరుపేద, అందరికంటే పేదరికం. ఆయన జన్మ ఎక్కడ జరిగింది తెలుసా? ఏ తల్లి కూడా అలాంటి జన్మ కోరుకోదు. అక్కడ ప్రసవించాలని కోరుకోదు. ఆయన ఎక్కడ జన్మించాడో తెలియదు, పడుకోబెట్టడానికి స్థలం లేదు. ఆయన్ని పశువుల తొట్టిలో, దట్ ఈస్ హిజ్ బర్త్, జన్మలో ఎవ్వరు అంత సాహసం చేయలేరు. కారణం ఏంటంటే నిన్ను భయపడొద్దు అని చెప్పాడు కదా. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఆయన ఎలా ఉన్నాడో చెప్పడానికి నేను ఈ విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు నేను దేవుణ్ణి, నేను ఇగో మాయ చేసి ఇవన్నీ సృష్టించగలని చేయలేదు. కార్పెంటర్ పని చేశాడు ఆయన. అర్థమైందా? కార్పెంటర్ పని చేశాడు ఆయన. వడ్రంగి పని చేసి కష్టపడి తండ్రికి సపోర్ట్గా ఉండి కుటుంబాన్ని పోషించాడు ఆయన. కష్టపడ్డాడు. గొప్ప ప్రసంగం ఎలాగ చేయగలిగాడు? ఇవాళ మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయాల్లో ఇప్పటికీ మేధావులకు అంతుపట్టట్లేదు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడే ఇంత జ్ఞానం? ఇప్పటికీ కూడా చాలా యూనివర్సిటీస్ మత్తయి సువార్తలో 5వ అధ్యాయం గురించి రీసెర్చ్ చేస్తానే ఉన్నారు. ఇప్పటికీ కూడా
ప్రపంచంలో అంతుపట్టట్లేదు. ఎలాగా ఇంత తెలివితేటలు ఆయనకు వచ్చాయి? ఏ స్కూల్లో చదువుకోలేదు ఆయన. కానీ ఆయన గురించిన కొన్ని లక్షల పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చాయి. ఆయన కవి కాదు, ఒక పాట రాయన. ఆయన గురించిన పాటలు కొన్ని కోట్ల పాటలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత చాలామంది అన్నారు కదా, ఎవరి కుటుంబ సభ్యులే అన్నారు, ఆయనకు మతి చెల్లించిందయ్యా అని అన్నారు. కుటుంబంలో వ్యతిరేకత, ఆయనకి మతములో వ్యతిరేకత. కారణం ఏంటంటే ఆయన మతంలో ఉండే కల్మషాన్ని ఆయన ఎండగట్టాడు. సున్నం కొట్టిన సమాధులు అని అన్నాడు. పైకి బాగానే ఉంటున్నారు మీరు, కానీ మీ అంతరంగంలో చెడు ఉంది అని ధైర్యంగా మత పెద్దలను విమర్శించిన వాడు ఆయన. కానీ ఏమీ చేయలేకపోయింది మతం ఆయన్ని. ఒకసారి మరి ఆయన నిలబడి, మేధావులందరూ ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, థియాలజీ చదివిన వాళ్ళు ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ భాగాన్ని మనం చూస్తాం. అందరి ముందు నిలబడి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఆయన సవాలు విసిరాడు. సవాలు. యాక్చువల్గా ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం. ఈ సవాలు గడి నీవు నేను విసిరితే, చిన్నప్పటి నుంచి మనల్ని చూసిన పెద్దలు, చాలేరా నువ్వు చిన్నప్పుడు ఇది చేశావు, దొంగతనం చేశావు, ఈ మోసం చేశావు, ఈ అబద్ధం ఆడావు, ఏదో చెప్తాడు. పుట్టి పెరిగిన ప్రాంతంలో ఆయనకున్న సాక్ష్యం ఏంటంటే పిండర్ ఆఫ్ సైలెంట్. ఎవ్వరూ ఆ సవాలుని వ్యతిరేకించలేకపోయారు. ఆయన యొక్క వ్యక్తిత్వం అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం. ఆయన సిలువకి అప్పగించింది ఎవరో తెలుసా? సొంత శిష్యుడే. ఆయన దగ్గర 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన ఆ వ్యక్తే యూదా ఇస్కరియోతు మతానికి ఆయన్ని అప్పగిస్తాడు. జడ్జి దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత జడ్జి ఆయన తరచు చూచి, ఏ నేరము ఈయన దగ్గర లేదు, ఈ నీతిమంతుని యందు ఏ దోషము లేదు అన్నాడు. ఇలాంటి పరిస్థితులన్నీ ఆయన ఫేస్ చేసి వచ్చినా కూడా ఎక్కడ కూడా ఆయన తొడకలేదు, వెనకల భయపడలేదు. ఇదిగో నువ్వు సిలువైపోతున్నావు. పిలాతు అంటాడు కదా, వీళ్ళందరూ నాకు అప్పగించారయ్యా సిలువేయమని. నువ్వు రాజువా అని అడుగుతాడు. నువ్వు అన్నట్టు నేను రాజునే. ఎక్కడొచ్చింది ఈ ధైర్యం? ఆయన చెప్పిన మాట, భయపడుకుడి, భయపడుకుడి. నేను అన్ని ఫేస్ చేశాను కాబట్టి నేను ఈ వాగ్దానం ఇవ్వగలుగుతా ఉన్నాను. నీకు నమ్ముతావా? ఈ రాత్రి నీకు దేవుడిచ్చే వాగ్దానం నిజంగా నువ్వు అంగీకరిస్తే చాలు. యేసుక్రీస్తు దగ్గర గొప్పతనం ఏంటంటే, చాలాసార్లు అది ఆ ఖర్చు పెట్టు, ఎంత డబ్బు నాకు ఇస్తేనో, ఇన్ని కొబ్బరికాయలు కొడితేనో, లేకపోతే ఎంత నన్ను వెల చెల్లిస్తేనో అని అంటారు. యేసు ప్రభువు ఎప్పుడు ఆయన డబ్బు కోరేవాడు కాదు. కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. ఆయన అన్న ఒక మాటని, కుమారుడా నీ హృదయము నాకిమ్ము. హృదయాన్ని ఎందుకు అడుగుతున్నాడు ఆయన? ఈ హృదయం ఏమన్నా మంచిదా? మానవుని హృదయం ఎలాంటిది? ఒక పాటి మధ్య వచ్చింది, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో ఉన్నది. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం అంటాడు. వ్యాధితో ఉన్న ఈ హృదయాన్ని ఎందుకు ఆయనకేం కావాలి? ఎవరైనా కోరితే మంచిది కాదు కదా, మంచి కోరుకుంటాను. కానీ ప్రభు కోరుకునేది ఏంటంటే, వ్యాధైన హృదయమేతో బాబు నీది, కానీ నాకు ఇస్తావా? ఎందుకునంటే అందులో నేను వస్తానయ్యా. నీ హృదయంలో ఆ కల్మషం పోవాలంటే నేను వస్తే చాలు. నాకివ్వు, నేను ఎంటర్ కావడానికి నాకు అవకాశం ఆ హృదయంలో. అది ఆయన కోరుకుంటుంది. అందులోకి నేను వచ్చాను అనుకో, నువ్వు జయించలేని పాపం ఏదైతే ఉందో లోపల నేనుంటాను కాబట్టి నేను జయించే శక్తి నీకు ఇస్తాను. అదే కదా ప్రభు కోరుకుంటుంది. సెటిల్మెంట్లో ఈ మధ్య అక్కడ ఉంది కదా, ఈ ఎలియపు చర్చి, అదేంటంటే బాపట్ల దగ్గర ఉంటుంది, స్టువార్ట్ పరు దొంగలు వాళ్ళ సాక్ష్యాలు విన్నారు మీరు? స్టువార్ట్ పరు
నర్సరాపేట వచ్చారు ఒకసారి, వాళ్ళ సాక్ష్యాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ నర్సరాపేటలో మేము దొంగతనం చెయ్యని సందంటూ లేదు అని చెప్పుకుంటూ వచ్చాడు ఒక ఆయన, ప్రభాకర్ రావు గారు. ఈ నర్సరాపేటలో ప్రతి ఇల్లు మాకు తెలుసు దొంగతనం చేశాడు. అయితే ప్రభు మమ్మల్ని దర్శించాడు, ఇవాళ మేము ఆ పని మానేశాం. 25 సంవత్సరాలు దొంగలుగా ఉన్నాం, ప్రభు మమ్మల్ని దర్శించారు. ఎవరు కౌన్సిలింగ్ ఇస్తే మానేశారండి? ప్రభుత్వాలు ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చినాయి వాళ్ళకి. కానీ దేవుని వాక్యం పట్టుకున్నారు ప్రియులారా. ఈ వాక్యానికి ఉన్న శక్తి, ఇది మనుషులను మారుస్తుంది. వాళ్ళు జయించలేని ఆ బలహీనత, తరతరాలకి వాళ్ళ వంశానికి వచ్చిన ఆ వ్యసనం పోయింది. చాలా మంది వేశ్యావృత్తి చేసేవాడు. మీరు చిలకలూరుపేట చూస్తే వేశ్యావృత్తికి ఎక్కువగా ప్రసిద్ధి కదా. ఈ మధ్య నేను ఒక సువార్త పరిచర్యకు అక్కడికి వెళ్తే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఆ వేశ్యల హౌసులు చూపించారు నాకు. వేశ్యల హౌసులు ఎట్లా ఉంటాయంటే, విటులు లోపలికి వచ్చి ఆ పని చేస్తూ ఉన్నప్పుడు పోలీసులు థ్రెట్ వచ్చింది అనుకోండి, వెంటనే వీళ్ళు అలర్ట్ అవుతారంట. లోపల సీక్రెట్ అరలు ఉన్నాయి, అవి చూపించారు. ఈ విటులను లోపల దాచిపెట్టేస్తారంట, అవి చూపించారు. అటు నుంచి వేరే మార్గాలు ఉన్నాయి. అవన్నీ కొని ఆర్గనైజేషన్ వాళ్ళు కొని దేవుని సువార్తకు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్తే చూపించాను. నేను ఎంత ప్రైజ్ గాడ్. ఎవరు మారుస్తున్నారు చెప్పండి మనుషులను? యేసుక్రీస్తు వారు మతం మార్చేవాడు కాదు. ఒక రకం చెప్పాలంటే ఆయన మతం వ్యతిరేకి. మతంలో ఉన్న కల్మిషాన్ని ఎండగట్టాడు ఆయన. మతం మనిషిని రక్షించలేదు, కొన్ని మోరల్స్ నేర్పిస్తుంది మతం. కానీ ఒక మనిషికి అవసరమైన విషయం ఏదైతే ఉందో, ఈ ఆత్మలో సంతోషం, సమాధానం ఉందే, అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవుడు ఎలా ఇవ్వగలడు అని అంటే, నీ కొరకు ఆయన నీ స్థానం తీసుకొని ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన ఇవ్వగలడు. ఆయనకు మాత్రమే ఆ సత్తా ఉంది నిన్ను రక్షించడానికి. ఇది చెప్పటమే క్రిస్మస్లో ఉండే ప్రత్యేకమైన విషయం. ప్రజలందరికీ అని చెప్పుకున్నామే. ప్రజలందరికీ ఎందుకయింది? సంతోషకరమైన శుభవార్తను ప్రజలందరికీ అని అన్నాం. రెండో విషయం, మొదటిది ఏమన్నాం? భయపడుకోమని చెప్పాడు కదా. రెండో విషయం ప్రజలందరికీ అని చెప్పాడే. ఈ భయాలు ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఉన్నాయి. ప్రజలందరికీ కలుగు భయం. కులం లేదు, మతం లేదు, దేశం లేదు, ఖండం లేదు, రాష్ట్రం లేదు, వర్గం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఒకే సమస్య ఉంది. చూడండి, 2-2-6, 2-2-4, 3-3-6. ఇది ఎక్కడ పోయినా, ఇండియాలోనే అంతే, అమెరికా పోయినా అంతే. అది మారదు. సత్యం ఎప్పుడు మారదు. సత్యం ఒకటే ఉంటుంది. ఎప్పుడు కూడా సత్యము ఒకటే ఉంటుంది. మనిషి యొక్క వీక్నెస్ ఎక్కడైనా ఒకటి. మీరు చూడండి, పాపం అనేది, చెడు అనేది భారతదేశంలో ఒక చెడు, అమెరికాలో ఒక చెడు, ఆస్ట్రేలియా ఒక చెడు, ఆఫ్రికాలో ఒక చెడు ఉందా? వ్యభిచారం ఎక్కడైనా కదా, మోసం చేయటం ఎక్కడైనా ఉందా లేదా? దేశాలకు అతీతంగా ఉండే సమస్య ఏదంటే ఇదే. దాన్ని ఒక్కొక్క రూపంలో చూస్తా ఉన్నాం మనం, ఒక్కొక్క రూపంలో చూస్తా ఉన్నాం. కానీ ఏ దేశమైనా సఫర్, ఏ మనిషికైనా ఇది సఫరింగే. మీరు ఒకసారి ఆల్ ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని ఒక సంస్థలో, అది ప్రభుత్వానికి సంబంధించింది. అందులో చాలామంది, కొన్ని వందల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అందులో వారానికి ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారంట. పెద్ద పెద్ద జీతాలు వాళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్ అది. చాలా ఎక్కువ శాలరీస్ ఉంటాయంట. అందులో అన్ని వందల మంది ఉద్యోగస్తులకి అన్ని మంచి శాలరీస్ ఉన్నాయి. కానీ వారానికి ఒకళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది. ఎందుకని ఇలా జరుగుతుంది అని దాని కొరకు విచారించడానికి ఒక కమిషన్ వేశారు. వాళ్ళు వచ్చి అసలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కుటుంబానికి వచ్చి విచారిస్తా ఉన్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే ఒక్కొక్కడు ఒక కారణం చెప్తున్నాడు. భార్యాభర్తలను గొడవండి, ఇదిగో ఇట్లా జరిగిందండి. ఇంకొకళ్ళు లవ్ అఫైర్ అండి, ఇట్లా జరిగిందండి. ఒకళ్ళు వచ్చేవరకు వ్యసనాలకి బానిసయ్యాడు. రకరకాలు చెప్తా ఉన్నారు. వాళ్ళకి అర్థం కాలేదు. అది ఇదేంటి, ఇక్కడ చూస్తే ఒక సమస్య,
అందరికి ఒక సమస్య కాదు, ఒక రకరకాల సమస్యలన్నీ అందులో ఉంది. అసలు నిజంగానికి ఎందుకు అట్లా జరుగుతుందో తెలుసా? ప్రతి మనిషికి ఎందుకు జరుగుతుందంటే వాస్తవానికి ఒక కారణం ఉంది. మనిషిలో శరీరం అనే ఒక పదార్థం, జాగ్రత్తగా వినండి, మనిషిలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే శరీరం అనే పదార్థ భాగం, ఇది కనిపిస్తూ ఉంటుంది. దీని లోపల ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణం ఉన్నంత వరకు మనం ఈ శరీరాన్ని కదపగలం, జీవించగలం. ఈ ప్రాణం పోయిన తర్వాత ఇది ఏమీ పనిచేయదు. దీని తర్వాత కాల్చటమో పోడ్చటమో జరుగుతాయి. ఈ రెండే కాకుండా ఆత్మ కూడా ఉన్నది. మనం చెప్పుకున్న ప్రారంభంలో నరుని నాసికారంధ్రములో జీవవాయువులు, జీవముతో కూడిన వాయువే కాకుండా ఆత్మ ఉండే, ఆ ఆత్మ మనిషిలో ఉంది. పాస్కల్ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఇంగ్లీష్లో. ఎవ్రీ హ్యూమన్ ఇన్సైడ్ ఏ గాడ్ షేప్ వ్యాక్యూమ్, అనగా ప్రతి మనిషి అంతరంగంలో ఒక ఆకృతిలో శూన్యత ఉంటుంది. ఓన్లీ గాడ్ విల్ ఫిల్ ఇట్ అంటాడు. దేవుడు మాత్రమే పోడ్చగలిగిన ఒక శూన్యత ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. ఆత్మ సాటిస్ఫై కాకపోతే, ఈ 2 శరీరమును సాటిస్ఫై అయినా, నీ ప్రాణానికి సాటిస్ఫై అయినా, ఆత్మ కానీ సాటిస్ఫై కాకపోతే నువ్వు జీవితాన్ని సంతోషంగా జీవించలేవు అని అంటాడు. కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మైకేల్ జాక్సన్, మీకు ఎంతమందికి తెలుసు? మైకేల్ జాక్సన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాన్సర్ కదా, సింగరు డాన్సర్ కూడా. సింగర్, వెరీ గుడ్ అయ్యారు. సింగరు డాన్సర్. ఆయన పాటలు అసలు పడి చేస్తారన్నమాట, ఏమి లేదు ఆయన పాటలకి. అప్పుడప్పుడు మీరు యూట్యూబ్లో చూడండి, ఆయన చూడండి, పడి చేస్తారు, ఇంకేది లేదు. ప్రపంచవ్యాప్తంగా మరి ప్రాముఖ్యంగా యవనస్తులు పిచ్చిగా ఎగురుతారన్నమాట. ఆయన అంటే అంత పిచ్చి. ఆయనకి ఎంత డబ్బు చెప్పడానికి లేదు, వద్దంటే డబ్బు. కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటాడు ఒక్క పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు. ఒక షోకి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటాడు. ఆయన వేసుకునే డ్రెస్ కూడా అంత కాస్ట్లీగా ఉంటుంది, ఆయన బూట్ కానీ అదంతా. సో నిజానికి అంత ధనం ఉంది ఆయనకి, ప్రపంచవ్యాప్తంగా అంత పాపులారిటీ ఉంది. ఆయనకి కావాల్సింది ఏంటండి? అమ్మాయిలు పడిచేస్తారు ఆయన అంటే. ఆయన అందానికి ఎన్ని సర్జరీ చేసుకున్నాడు అందం కొరకు ఆయన, ఎందుకంటే అంత డబ్బు ఉంది. ఆయనకేం కొరత ఉంది చెప్పండి? ఆయన చనిపోతే 150 మందిని కొన్ని కోట్ల రూపాయల నుంచి కొని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. 150 మందిని ఎందుకో తెలుసా? అసలు ఆశ్చర్యపోతారు ఈ విషయం ఉంటే మీరు. ఈ 150 మంది 150 ఆర్గన్స్ దానం చేయటానికి. ఈయనకి ఏదన్నా కిడ్నీ పాడైందనుకో, కిడ్నీస్ ఇవ్వడానికి అతను రావాలి. హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకో, ఆ హార్ట్ తీసి ఈయనకి ఇవ్వడానికి. అలాగా 150 మందిని కొనుక్కొని పెట్టుకున్నాడు. అంటే అంత సెక్యూరిటీ ఉండాలి నా లైఫ్కి, నేను మరణించడానికి లేదు అనుకుని. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ప్రతిరోజు ఆయనతో పాటు చుట్టూత 15 మంది చుట్టూత పడుకోబెట్టుకుంటాడు. 115 మందిని. ఎందుకంటే భయం అంట. విచిత్రంగా ఉంటుంది కదా భయం. ఎప్పుడు చచ్చిపోతాను, చచ్చిపోమని 15 మంది అలర్ట్ అయ్యి వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. లైఫ్ మీద అంత భయం. అన్నీ ఉన్నా కూడా